ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులతో హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సభకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులను నష్టపరిహారం తగినంత అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని కూడా అన్నారు. అదేవిధంగా బాధితులు తమ పూర్తి ఆధారాలతో తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయంలో హాజరు కావాలని కూడా అన్నారు. తిరుమలగిరి ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానికులకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎలివేటెడ్ కారిడార్ల అంశంపై దృష్టి సారించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనుకోని మనం ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ ఉందో దాని గురించి ఎవరెవరిదైతే ప్లాట్స్ పోతున్నాయో వాళ్ళందరితోటి గ్రామ సభ ఏర్పాటు చేశారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. అందులో భాగంగానే నేను కూడా ఇక్కడికి వచ్చాను. చాలా మంది సంతోషపడుతున్నారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతుంది, ఈజీగా ఉంటారని. కాకపోతే ఏంటంటే చాలా మంది కూడా ఇక్కడ ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో సొంత మిల్లు వాళ్ళందరికీ ఇబ్బంది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి కిరాయి రూపంగా దీని మీద డిపెండ్ అవుతున్నారు. కొంచెం వ్యాపారం చేసుకొని కూడా కొంతమంది ఓన్ గా దాని మీద డిపెండ్ అయ్యారు కాబట్టి కిరాయి పోయి ఇబ్బంది, మళ్ళీ వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారు అనేసి బాధ. మిగతా వాళ్ళు ఏంటంటే పోయిన జాగాకి కంపెన్సేషన్ వస్తుంది కాబట్టి మాకేం ఇబ్బంది లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది ఇందాక కూడా నేను చెప్పాను, వచ్చి నన్ను కలుస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఎలాగైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే కాబట్టి ఈ 200 ఫీట్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డు మీటింగ్స్ లో కూడా దీని గురించి చర్చకు వస్తే ఎందుకు 200 ఫీట్లు అవుతుంది, ఎట్లా జరుగుతుంది అని కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టి కూడా మాకు వివరించారు. దాని ద్వారా కంటోన్మెంట్ ప్రజలు కూడా చూశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఎవరైనా అవసరానికి అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి. కొనుక్కున్న వాళ్ళు సగంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రొహిబిటెడ్ కింద పెట్టారు. ప్రస్తుతం ఇది ఈ ఎలివేటెడ్ కారిడార్ కి జాగా కావాలి కాబట్టి కొనడం అమ్మడం లేదు కాబట్టి చాలా మంది ఏమంటారంటే ఏదో ఒక నిర్ణయం అయిపోతుంది, మేము ఫ్రీ అయిపోతాం, మేము అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకున్న బెనిఫిట్ వస్తుంది. ఏదో కొంతమంది కోర్టులకు పోయినందుకు చాలా మందికి లాస్ అవుతుంది కాబట్టి వారితో కూడా వీళ్ళే వెళ్ళి మాట్లాడి ఆ కోర్టుల కేసెస్ కూడా విత్డ్రా చేసి అత్యధిక తొందరగా ఈ యొక్క ప్రాబ్లం రిజాల్వ్ కావాలని నేను ఇక్కడ రోడ్డు మీద ఉన్న ప్రజలకి ప్లస్ కోర్టుల కేసు వేసిన వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు